సంబంధాలు ఇచ్చి పెళ్లి చేసినవే. ఇంట్లో బోళ్ళు నీన తోమాలి, ఇల్లాకి నీన ఊడవాలి, బట్టలు నీనే వింటారే. ఇట్లా పని బయట చేస్తే నెలకు 20,000 వచ్చాయి. దీని దగ్గర చేస్తే కనీసం బిచ్చమన్నా ఎత్తలేదు అని మా దోసుగాడు ఇట్లా చెప్పుకుంటానమ్మా. పిల్లం గురించి ఇట్లా చెప్తారా అని. కానీ నా పిల్లం బంగారం, అన్ని పనులు మీ కోడలే చెప్తారే. సరే ఉంటానమ్మా. అమ్మ ఫోన్ చేసిందే. ఇన్నా మొత్తం ఇన్నా. ఏంది నేను పనికి మానలేదన్నా? నేను ఏ పని చేయనా? మొత్తం అన్ని పనులు నువ్వే చేస్తావా? నేను బిచ్చం కూడా అయినా? మా దోసుగాడు బాధ అమ్మతో చెప్పింది. ఓహో, అమ్మతో చెప్పినవా? అయితే ఇది కూడా కలిపి చెప్పు. ఎంత పుండుకుండే కొట్టి కుట్టి నీ అవ్వ. ఇంకోసారి ఫోన్ మాట్లాడేటప్పుడు సందులలో పొందులలో చూసుకొని మాట్లాడాలి. హలో, చెప్పురా. ఏంది 50,000? ఇప్పటికిప్పుడు పైసలు ఏడ దొరుకుతాయిరా? అసలేనా పెళ్ళం మంచిది కాదు, నీకు తెలుసు కదా. సరే మాట్లాడుతున్నావు ఏమో పెళ్ళం గిన్నె అంటున్నావు. ఏం లేదే, కృష్ణగానికి 50,000 కావన్నట. నా పెళ్ళాన్ని అడిగి చెప్తా అన్న. ఇప్పుడు నాకు చెప్పినావు కదా, మళ్ళా ఫోన్ చేస్తే లేవని చెప్పు. సరే అట్లనే చెప్తుంది. అయినా ఆ తలమాసినోనికి 50,000 దేనికి అవసరం పడ్డాయట అని పెళ్ళం బొత్తతోటి ఉంది కదనే, అందుకే అడిగిండు. 50,000 లేనప్పుడు అని పెళ్ళానికి బొత్త అవసరమా? అది నిజమేనే, నీ అయ్య దగ్గర ₹1,00,000 ఉన్నట్టున్నాయి, అందుకే ఇద్దరిని అన్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి నీ నోర్లు ఎత్తుందేంది? సరే మూసుకుంటది. ఎత్తు. హలో, అబ్బా 50,000 అంటే లేవురా, నేనే కష్టాలలున్నా. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఊకుకే ఫోన్ చేద్దాని? ఏమో అప్పుల లెక్క ఫోన్ చేస్తాను. ఇంకొకసారి ఫోన్ చేస్తాను అనుకో సంపి బొంద పెడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? పెట్టాయి. ఇట్లా మాట్లాడితే ఆ కృష్ణగాడే కాదు ఇంకెవ్వడు నీకు ఫోన్ చేయడు. ఫోన్ చేసినోడు కృష్ణగాడు కాదే, మరెవడు? కిషోరు. ఆడేవాడు నా బామ్మర్దిని తమ్ముడు. ఫోన్ చేసి పైసలు అడిగింది మా తమ్ముడా? ఆడే. వాడు ఏమనుకున్నాడో ఏమో. ఆ ముక్క ముందే చెప్పచ్చు కదా, ముద నష్టపోడా. నువ్వు బిరేకిత్తే కదా, అయినా మీ తమ్మునికి 50,000 ఎందుకు అవసరపడ్డాయి? ఎదవ లాజిక్ లో మాట్లాడకుండా 50,000 కొట్టానికి. సరే ఇగోయే, నీ ఫోన్ నాకెందుకు? ఇది నీ ఫోనే. మరి నీ ఫోను? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టినా. నా గొయ్యి నేనే నవ్వుకున్నానా? మామింది నాకు ఫోన్ చేస్తాను. మామ, మీ అత్త మీ ఇంటికి బయలుదేరింది, ఈ పాటికే బస్ స్టాండ్లో దిగవచ్చు. అవునా? సరే మామ పెట్టి. ఈ తెలంగాణలో ఫ్రీ బస్ పథకం పెట్టుడు కానీ మా అత్త వారానికి 5 సార్లు వచ్చుకుంటూ పోతాను. మా అత్త వస్తుందట, దానికి ఏడ పని లేదు. అది ఎత్తుకపోను, దాని మన్నవాడ, దాని పక్షపాతం దాని జిమ్మలో పోయా రాంగ బస్ కింద కూడా చచ్చిపోయినాయిపో. అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అల్లుడు వయసు మా అత్తలు ఎక్కడ ఉన్నాయి కదా, ఇది మా అత్తే చెప్పన కవర్ చేయాలి. నిన్నే అత్త చిచి ఇల్లు కాదు అత్తమ్మ, మా దోస్తు గారు అత్తని తిడతానా? ఎవరైనా సత్తతో తిడతారా? నువ్వు మా అమ్మతో సమానం. ఏంటి మరి మీ ఫ్రెండ్ కనబడుతున్నాడు? ఇప్పుడే వేయండి అత్తమ్మా. సరే కానీ ప్రయాణం మంచిగా జరిగిందా? ఫ్రీ బస్సే కదా, బాగానే జరిగింది. ఏమే మీ అవ్వచ్చి వచ్చింది చిచి, మీ అవ్వచ్చింది తొందరరా. ఇప్పుడే వచ్చిన బిడ్డ. ఆ బిత్తిరి ముఖం వేసుకొని చూసుకుంటా ఆపి బయటికి పోయి కిలంతా యాటకూర తీసుకురాపు. సరే తెత్తది.
అల్లునికి ముళ్ళు కొంచెం బాగా పెరిగింది కనిపిస్తలేదా బిడ్డ? ఇక నువ్వు వచ్చినావు కదమ్మా, ఇద్దరం కలిసి ముళ్ళిద్దాం గాని ఇంతకు బాప ఎట్లున్నాడు? రాంగా ముళ్ళిరిసి వచ్చిన మంచిగానే ఉన్నాడు. మరి అన్న వాని ముళ్ళు కూడా వాని పెళ్ళ మెరిసింది. పా లోపల పో. నా బతుకు మారాలంటే నా పిల్లమన్నా మారాలి, లేకుంటే నేనన్నా మారాలి. ఫస్ట్ది కష్టం, రెండోది బెస్ట్. ఒకసారి నీ ఫోన్ మా తమ్మునికి ఫోన్ చేసి సారీ చెప్తా. నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టినా. ఇక అటు క్వాలిటీ నేను మాట్లాడతా. హలో, మీ ఆయనకు 5 లక్షల లాటరీ తగిలింది. ఆయన ఉన్నాడు అమ్మా. 5 లక్షల లాటరీయా? అయితే ఒకసారి ఫోన్ ఇయ్యి. ఇగో ఒకసారి మాట్లాడు, నీకు 5 లక్షల లాటరీ వచ్చిందట. హలో, ఈరోజు 5,000 పట్టుకొని తాగుడే కూడా అన్నావు కదరా. అయితే 5,000 పట్టుకొని రా. 5,000? 5,000 కాదు, 5 లక్షలు పిచ్చోడా. గదేనే, గదే అంటున్నా. మరి అడుగు ఎక్కడికి రావాలో పోయి పట్టుకొని వద్దాం. ఆడికి నేను ఒక్కనే పోవనట్నే. మరి అయితే పోయి 5 లక్షలు పట్టుకురాపో. 5 లక్షలు తేవాలంటే ముందుగా 5,000 ఖర్చు అవుతాయి. 5,000 పట్టుకొని పోయి 5 లక్షలు లేపో. నా దగ్గర 5 పైసలు కూడా లేవు. సరే, నా దగ్గర ఉన్నాయి, నేను తెస్తావు. సరే. అబ్బా, 5 లక్షలకి 10 తులాల బంగారం వస్తుంది. హలో, ఏరా ప్లాన్ వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయిందిరా. ఆ గౌడన్నకి చెప్పు 10 లీటర్ల కళ్ళు ఉంచుమాను, సరేనా? సరేరా చెప్తా. మరి లాటరీ సంగతి? తెలిస్తే ఏమైతుందిరా, ధర వేసుకుంటుంది. అదేమన్నా కొత్తనా? తెలుసున్న ముచ్చట నేనే. అలవాటు పడ్డ పానం అనిమాని ఉంటుందిరా. సరే. ఇగో 5,000 చెప్పు, నువ్వు రేపో. పోతా గాని రాంగా బాటిలాడు ఈతకలు పట్టుకత్తా. ఈత కల్లా? హలో బంగారం, ఇవాళ రాలేకపోతానా? రేపు వస్తా. రేపు వచ్చినాక కబడ్డీకు కాదు ఆ సినిమాల సీన్ ఉంటుంది కదా, మస్తు ఉంటుందిరా. సరే సినిమా చూడు, మళ్ళీ చెప్తా. ఏమవుతా బంగారం? సినిమాల సీనే, దాని గురించే మాట్లాడతానా. ఓహో, సినిమాల సీనా, అందుకే దాని ఇంటికి పోయి కబడ్డీ ఖోఖో ఆడదామని అంటున్నావా? ఏ నాకు తెలుసు క్యారమ్ బోర్డ్ తప్ప ఏ ఆటలు ఆడరాదే. ఏం మాట్లాడరాదా? ఏం ఆడరాదు. అయితుండు, నేను నేర్పిస్తా దగ్గరుండి. హలో, చెప్పురా. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఇప్పుడే బాక్స్ బద్దలైంది. నేను అడిగితే మీ ఇంట్లో బాక్స్లో లేవన్నావు. ఏ పిచ్చోడా, గా బాక్సులు కాదురా, వేరే బాక్సులు బద్దలైంది. అరే ఒక ప్లాన్ ఇరా. మా అత్తను లేపాలంటే ఏం చేయాలో చెప్పురా. మా అత్త వచ్చిన కాంచలి నా పిల్లాడికి బాగా కొమ్ములు వచ్చినాయిరా. ఏముందిరా, నేను మా అత్తని చంపలేదా మందు పెట్టి? నువ్వు కూడా గట్లే చంపు. అరే దాని ముక్కు కుక్క కంటే డేంజర్ రా. అది అన్నమ్మని కలిపి పెడితే వాసన చూడరా కుక్క లెక్క. మీ అత్త గట్టిదేరో. మరి ఏమనుకుంటాను మా అత్త గురించి. అరే ఇంకేమన్నా మంచి ప్లాన్ ఉంటే చెప్పురా. సరే ఆలోచించుకొని చెప్తావురా. సరేరా. అల్లుడు అల్లుడు అంటే అత్త సిఐడి సీరియల్ గురించి మాట్లాడతానా? విన్నా అల్లుడు, మొత్తం విన్నా. అంటే అత్త నోర్మై, నన్ను మందు పెట్టి చంపుతావా? అంటే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కు సేవంగా అన్నట్టు అత్త, సేవంగా అన్నట్టు అత్త. అయ్యో పాపం, వాళ్ళకు నీ సేవన్నే ఇద్దం తీయాలడు. చిన్నగా పొట్టిగా ముద్దు ఉంటావు. బిడ్డ, అల్లుని ముల్లించే టైం అయింది రావే. అల్లుని ముల్లించే టైం అయింది రావే. నేను రెడీ అమ్మా. ఇప్పటికే బాక్స్ బద్దలైంది, మళ్ళంటే నేను తట్టుకోలేనే. ఏర్పడకుండా కొడదాం తీ బిడ్డ మెల్లగా.
ఇంకోసారి నన్ను ఓడదామని ప్లాన్ వేసిన అనుకో మళ్ళా నీకు గతి గిట్టనే అవుతుంది దాయ్ హలో నచ్చింది రో. ఏం ప్లాన్ ఏమోరా ఇక్కడ నా పానాలే వేరే ఇంకోసారి అత్త దగ్గర బిడ్డ దగ్గర మంచిగా ఉండాలి లేకపోతే నా పానాలన్నీ పోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్స్. చూసిరా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటున్న గంటని మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి. Bye.